దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా 48వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్కరేషు జనులు లేకపోయినని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి యాజేరును గూర్చిన ఏడ్పును మించునట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి యాజేరు సముద్రము వరకు వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గెల్ల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలంలో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగల్లో ద్రాక్షారసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీములో నీళ్ళు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఏలాలే వరకును, యాహాసు వరకును, సోయారు మొదలుకొని హోరోనాయిము వరకును, ఎగ్లత్సాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపము వేయువారిని మోయాబులో లేకుండా చేసెను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవివలే నాదము చేయుచున్నది. కిర్హరేషు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవివలే వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయెను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులును, నడుముల మీద గోనె పట్టయు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.